10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా ఆర్జించిన మీరు బాకీ కార్డుల పేరుతో చేస్తున్న డ్రామాలను ఎవరు నమ్మరు అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలకు వారి చర్మంతో చెప్పులు కుట్టించినా తప్పు లేదని ఆయన తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. లక్షల కోట్లు ఖర్చు చేసి పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులను కట్టినట్లు చెబుతున్న నాయకులు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. వనపర్తిలో రైతులకు వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుల తీరుపై దుమ్మెత్తిపోశారు. ఉచితంగా రైతులకు ఈరోజు వేరుశెనగ మన విత్తనాలు ఇస్తున్నాం. రైతులకు అన్ని తెలుసు, రైతు అన్ని కష్టాల నుంచి వస్తాడు కాబట్టి పంట చేసుకొచ్చే వరకు గ్యారెంటీ ఉండకపోయినా వేరే దానికి పోకుండా పొలాన్ని నమ్ముకొని బతికే రైతు బిడ్డల కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కంటే ముందు అంతకుముందున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కానీ పెబ్బేరు మండలానికి సంబంధించి శ్రీరంగపూర్ మండలానికి సంబంధించి పాతకాలంలో జూరాల కట్టినప్పుడు జూరాల కెనాల్స్ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళా ఒకటి ప్యాకేజ్ నెంబర్ 27 ప్యాకేజ్ నెంబర్ 17 వచ్చినప్పుడు శ్రీరంగపూర్లో నీలిపోయిన మండలాలు, పెద్దలో నీలిపోయిన మండలాలు కానీ దాంతోపాటు రామన్పాడు కెనాల్స్ కానీ ఇవన్నీ చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఒక తూము కూడా రిపేర్ చేయలే, ఒక ఎక్కడైనా కెనాల్ ఇంకా సిల్లు కూడా చేయలే, వాళ్ళు ఏం చేసింది లేదు. వాళ్ళకు ఈ మనకు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్కీమ్ రైతు అప్పుడున్న రైతు బంధాన్ని పెట్టి ఒక 10,000 ఇచ్చి చేతులు దున్నుకుంటుంటాయి. సబ్సిడీ విత్తనాలు లేకుండే, ఫ్రీ విత్తనాలు లేకుండే, దాంతోపాటు అక్కడ ట్రాక్టర్స్ కానీ కల్టివేటర్స్ కానీ కేబుల్స్ కానీ ఆ రైతుకు సంబంధించిన సీడ్స్ కానీ ఈ అవగాహన కానీ ఏం చేయలేకుండే. సో వాళ్ళు చేయలేదు, వాళ్ళని ఇంటికి పంపించినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన పాలమూరు ముద్దుబిడ్డ ఇక్కడ నుంచే మన వనపర్తిలో చదువుకొని కొండారెడ్డిపల్లి ఉండి వనపర్తిలో చదువుకొని కొడంగల్ ఎమ్మెల్యే ఉండి 14 నియోజకవర్గాలకు నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఈ పాలమూరు మట్టిలో ఇక్కడే పుట్టి పెరిగిన ఇక్కడే చచ్చిపోతా కాబట్టి నా పాలమూరు రుణం తీర్చుకునే అవకాశం భూముల రామకృష్ణారావు గారి దగ్గర తర్వాత నాకు వచ్చిందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు గుర్తుంది, మనందరం 1,00,000 మంది రైతులం మామనార్ పోయినాం, గుర్తుందా? ఆ రోజు అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నాడు వేదిక మీద, మిగతా మంత్రులు ఉన్నారు, మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్, చీఫ్ సెక్రటరీ అధికారులు అందరికీ ఏం చెప్పిండంటే మైకుల్లే చెప్పిండు, నేను పుట్టి పెరిగిన పాలమూరు కోసం, నేను పుట్టి పెరిగిన పాలమూరు 14 నియోజకవర్గంలో మా రైతుల కోసం, మా ప్రజల కోసం ఒక్కొక్క సంవత్సరం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో సంవత్సరానికి 20,000 అట్లా 5 ఏళ్లకు 1,00,000 కోట్లు నేను తీసుకుంటున్నా, మీరు సహకరించాలి. మీరందరూ మా ఉమ్మడి మామనాడు జిల్లా రైతులకు, ఉమ్మడి మామనాడు జిల్లా డెవలప్మెంట్కు మీరందరూ డిప్యూటీ సీఎంతో సహా అందరూ మంత్రులు నాకు సహకరించాలని వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంత పెద్ద 2,000-1,700 కోట్లు మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మిగిలిపోయిన ప్రాజెక్టులు కానీ ఇవన్నీ వస్తున్నాయంటే మన బిడ్డ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి. సో దాంతో పాటు అంతకుముందు ఇప్పటిదాకా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్లు అంతకుముందు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు ఈ సీలింగ్ యాక్ట్ కానీ బ్యాంకింగ్ యాక్ట్ కానీ ఇందిరమ్మ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాం. మన ఇందిరమ్మ ఇల్లు మన ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కాలనీస్ కానీ సిటీస్లో కానీ భారతదేశంలో ఏ మారుమూల గ్రామానికి పోయినా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ కాలనీ నేను ఊరే ఉండదు. సో అది కూడా మన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నీ జూరాల కానీ నెట్టెంపాడు కానీ కేఎల్ఐ కానీ ఈ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టులు చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేదు. దాంతోపాటు ఇక్కడ ఇవన్నీ బోర్డులు ఉన్నాయి, ఇట్లా కొంతమంది రుణమాఫీ చేసిండ్రు, అదేడ చేసిందంటే అందుకని రైతుల పేర్లతో సహా ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో ఎంత అమౌంట్ వచ్చింది తెలుసా? వనపర్తి నియోజకవర్గంలో రుణమాఫీకి సంబంధించింది ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో 193 కోట్లు మనం రైతులకు రుణమాఫీ చేసినాం. దాంతోపాటు రైతు భరోసా మనం వేసిన రైతు భరోసా 180 కోట్లు రైతులకు వేసినాం. హైదరాబాద్లో బంజారా హిల్స్లో కానీ వనపర్తిలో పెద్ద స్టేట్లు కానీ పెబ్బేరులో పెద్ద స్టేట్లు కానీ ఆ పక్కన ఉన్న కర్నూలులో పెద్ద పెద్ద స్టేట్లు డాక్టర్లు కానీ వాళ్ళు సన్న బియ్యం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ గుమ్మడంలో ఉన్న మా రైతులు ఎందుకు తినకూడదని సన్నమించిన చరిత్ర కూడా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. దీనికి అన్నింటికి మనకున్న అగ్రికల్చర్ శాఖ మంత్రి ఆయన పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్లో 22 ఏళ్ళు 7 సార్లు గెలిచిండు. 22 ఏళ్ళ నుంచి మినిస్టర్ ఉన్నాడు. ఇంతకుముందు జానారెడ్డి గారికి ఆ రికార్డు ఉంటే ఆ రికార్డు బ్రేక్ చేసి సీనియర్ మంత్రి ఆయన ఉంటే సెక్రటరీ ఉంటాడు, లేకపోతే జిల్లా తిరుగుతాడు. ఈ రెండు కాకపోతే చక్కగా సత్తుపల్లి ఆయన పొలములు అగ్రికల్చర్ చేసుకుంటాడు. అట్లాంటి అనుభవం ఉన్న మంత్రిని పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి అభినందనలు తెలిపాలి. ఆయన ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు రోజు పొద్దున్న లేచి మాకందరికి ఫోన్ చేస్తాడు. నీవు ఎట్లాంటి పరిస్థితిలో వనపర్తిలో 10,000 ఎకరాలు పామ్ ఆయిల్ పెట్టియాలి, అట్లనే ఈ వేరుశెనగకు సంబంధించిన ఆయిల్ సీడ్స్ ఇవన్నీ రైతులకు మోటివేట్ చేసి ఇవన్నీ చేపిస్తే కల్తీ లేకుండా మనం తినాలనే ఉద్దేశంతో అన్నతో మాకు 7,000 ఎకరాలు ఉంది, ఇంకొక 3,000 ఎకరాలు ఈ సంవత్సరంలో మా రైతులకు చెప్పి పామ్ ఆయిల్ పెట్టిస్తాను నేను మాట ఇచ్చి పక్కన జిఎంఆర్ గారు నేను ఆయన దగ్గరికి వెళ్ళి దాదాపు 70 కోట్లకు సంబంధించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాం. మేమే మన సంగిరెడ్డి పల్లె ఫౌండేషన్ కూడా ఇచ్చినాం. దాంతోపాటు ఒకటి ఇంతకుముందు మీరు వింటారు, అంతకు ముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీరాపల్లిలో మంచి ల్యాండ్ ఉంటుంది, మా పక్క విలేజ్ మా శివారు పక్కన ఉంటుంది, అది కమాండ్ మాకు ఎంపీటీసీ ఉంటుంది. నేను అక్కడ నుంచి ఎంపీటీసీ గెలిచిన మొత్తం 11 మీటర్లు తీసుకున్న కూడా ఎర్రమట్టి వస్తుంది. దాన్ని వేరుశనగ పరిశోధన కేంద్రం అని నేను ఎంపీగా నేను రికమెండ్ చేసి నేను ఆ ఫైల్ ముందరికి తీసుకెళ్ళిన తర్వాత అది అట్లా ఫౌండేషన్ వేయలేదు, అది ఏం చేయలేదు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చి నేను ఫౌండేషన్ వేస్తాను మెగాడిస్తాం, దాన్ని డెవలప్ చేయాలంటే దాదాపు 2 కోట్లు నా సొంత డబ్బులు పెట్టి మొత్తం లేవల్ చేసి అది అట్లే పెండింగ్ ఉంది. దాన్ని త్వరలోనే వేరుశనగ పరిశోధన కేంద్రం తీసుకొచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా, అది కూడా తీసుకొస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే ఒక్కొక్కటి ఇక్కడ మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా చాలా స్కీమ్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం, మహిళల కోసం చాలా చేస్తున్నాం, తెలంగాణ రైతుల కోసం చేస్తున్నాం. ఇవన్నీ మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇన్ని చేసింది కానీ ఇంకా కొన్ని చేయలేదని అక్కడక్కడ మండలకు ఉంది. ఆ కొన్ని కూడా 3 చేయలేదు. ఏంటి చేయలేదంటే ఆ 2,500 మహిళలకు ఇస్తామని ఇవ్వలేదు, ఆ మిగతా 2,000 పెన్షన్ 4,000 ఇస్తామని ఇవ్వలేదు. ఆ 2 చేయలేదు. ఎందుకు చేయలేదంటే మరి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే మన కొందరు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు చేయలేదంటే మనం 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియామ్మకు ఢిల్లీ పోయి మొత్తం ఫ్యామిలీ పోయి కాళ్ళ మీద పడి నేను తెలంగాణ పోయిన తర్వాత ఆలోచన చేసి మీ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. సరే అయిన తర్వాత మన ముఖ్యమంత్రి అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనకు అధికారం అప్పచెప్పినప్పుడు 27,000 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ మన కేసీఆర్ మనం అప్పచెప్పినాం. ఆయన మనకు మళ్ళా 9.5 ఏళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు హైదరాబాద్లో ఉన్నోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం అక్కడున్న హైదరాబాద్లో ఆయన కుటుంబం కొడుకు బిడ్డ అల్లుడు ఇంకో సడకుడు కొడుకు వాళ్ళకు వాస్తులు పెరిగినాయి, వాళ్ళు 1,000 కోట్లలో సంపాదించారు. ఈ తర్వాత ఇక్కడున్న ఆయన కూడా చాలా చేసిండు. ఇవన్నీ చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు 8 లక్షల కోట్ల అప్పుతో మనకు అప్పచెప్పాడు. ఆయన దానికి 6,500 కోట్లు నెలకు వడ్డీ కడుతున్నాం, అసలు చేయాలి. ఇవన్నీ మీకు అందరికీ తెలవాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం. ఇవన్నీ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, మిగిలిపోయిన అన్ని చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. మనకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చింది. మనకి ఇప్పటికి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇవన్నీ చేస్తాం. 100% మిగిలిపోయిన స్కీములు మనం వాటిని కూడా చేసే ఎలక్షన్ పోతాం. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు అంతకుముందు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని ఊళ్ళకి ఇవ్వలే, కొన్ని ఊళ్ళకి అక్కడక్కడ ఇచ్చారు. ఎలక్షన్లకు ముందు నేను చౌరస్తాలో చెప్పిన నీకు దమ్ము ధైర్యం ఉంటే డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళందరూ నీ ఓట్లు వేయించుకో, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మేము ఓట్లు వేయించుకుంటామని మనం ఆ రోజు చెప్పినాం. అవన్నీ చూసి ప్రజలు వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ఓట్లు వేసి ఆశీర్వదించారు. ఇట్లా ఒక్కొక్కటి అన్ని మనం చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న మహిళలకు రాష్ట్రంలో ఇక్కడ ఆర్టీసీ బస్ ఎక్కి తిరిగిన ఉచితంగా ప్రయాణం చేసేది మనమే చేసినాం. దాంతోపాటు 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు మనమే చేసినాం. 200 యూనిట్ల వరకు పవర్ ఫ్రీ మనమే చేసినాం. దాంతోపాటు ఇప్పటిదాకా నేను చెప్పినట్టు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, దాంతోపాటు 500 బోనస్ కానీ, దాంతోపాటు మన పిల్లలు స్కూళ్ళలో చదువుకుంటున్నారు. ఆ స్కూళ్ళల్లో అంతకుముందు ఆ చాలని బువ్వ, ఆ దొడ్డు బియ్యం, ఆ కూరగాయలు చాలా ఇబ్బంది పడుతుందని తెలంగాణలో అందరు పిల్లలు బాగా చదువుకోవాలని
కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, మెస్ ఛార్జీలు పెంచినాం. అమ్మ ఆదర్శ పాఠశాల మీద అక్కడ చదువుకునే తల్లిదండ్రులు ఉండే తల్లిని చైర్మన్ చేసి అక్కడ అన్ని వాష్రూమ్స్ కానీ మినిమం కరెంట్ కానీ ఎలక్ట్రిక్ కానీ ఫ్యాన్లు కానీ అన్ని చేసుకున్నాం. దాంతోపాటు 9.5 సంవత్సరాలు మన ఇంటికి కోడలు వచ్చిన, మన బిడ్డ వేరే ఇంటికి కోడలు పోయినా, మన ఇంట్లో మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. అన్ని రేషన్ కార్డు 3 కోట్ల మందికి అందరికీ లబ్ధి అందించేటట్లు దాదాపు వనపర్తిని 32,000 మందికి మనం రేషన్ కార్డు ఇచ్చినాం.